అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ ఎకిరాల కృష్ణమాచార్యులు గారు ఆయన రాసిన భగవద్గీత రహస్యాలపై ఆయన రాసిన పుస్తకం పేరు శంఖారావం. ఆ పుస్తకం గురించి కొంచెం వివరంగా చెప్తారా? అమ్మ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య. మేమందరం ప్రేయర్ చేసేటప్పుడు నమస్కారం మాస్టర్ ఈకే, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ అంటూ అనేక మంది శిష్యులు స్వామి మాస్టర్ గారికి ప్రతిరోజు ప్రార్థనలు 3 వేళల్లా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రేయర్స్ చేస్తారు. ఓకే. ఇప్పటికీ ఆయన అలా ఆరాధింపబడుతున్నారు, పూజింపబడుతున్నారు అంటే ఆయనకి పూజ చెయ్యమని ఆయన చెప్పల. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆనాటి నుంచి వచ్చే గురువులందరినీ కూడా ఒక చోట పెట్టి అందరి చేత కూడా వాళ్ళని ఆరాధింపబడేటట్లు చేసి ఎన్నెన్నెన్నో విషయాలని వారు ప్రజానీకానికి అందించి కొన్ని వేల మంది శిష్యులని పొదిగారు ఆయన. ఆ పొదగబడిన శిష్యులు ఎదిగి వాళ్ళ సమాజంలో సాహిత్యపరంగా కానీ హోమియో వైద్యపరంగా కానీ ఎన్నో సేవలు అందిస్తున్నారు జగద్గురు ట్రస్ట్ ద్వారా. వీరు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. ఆ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి సమయంలోనే ఎంతోమంది వారికి ఆకర్షితులై వారి శిష్యులుగా మారి ఇప్పటికీ ఎన్నో వండర్స్ చేస్తున్నారు. మన నండూరు శ్రీనివాస్ గారు కానీ, మన డాక్టర్ అనంతలక్ష్మి గారు కానీ, విశాఖపట్నం సత్యదేవి గారు కానీ, జిఎల్ఎల్ నరసింహ, అనేక మంది, ఒకరని ఇక్కడ ఎమ్మెల్యేన్ గారు కానీ, ఇంకా పిడుగు జగన్మోహన్ రావు గారు వేదభూమి అని ఇక్కడ పెట్టి ఒక గురువు దగ్గర ఇంతమంది శిష్యులు పొదగబడి ఎదగడం అనేటటువంటిది నేను మాస్టర్ గారి దగ్గరే చూశానమ్మా. ఆ మహానుభావులు అందించినటువంటి పుస్తకాలు, ఒక పుస్తకాన్ని గురించి నేను ఏమని చెప్తాను, ఆయన భాగవత రహస్యాలైన, ఆయన పురాణ పురుషుడు, పురుషమేధం, ఇంకా ఆయన రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. మాస్టర్ గారు నేను డైరెక్ట్గా దర్శించుకోలేదు, కానీ వారి సాహిత్యం ద్వారా నాకు పరిచయం మాస్టర్ కృష్ణస్వామి గారి ద్వారా నాకు పరిచయం అయ్యారు ఏమ్మా. అలాగే ఆ ట్రస్ట్ను మళ్ళీ వారి కుమారులైన అనంతకృష్ణ గారు, మొన్నటి వరకు పార్వతీ కుమార్ గారు విశాఖపట్నంలో వాళ్ళు నిర్వహించారు. ఆ తర్వాత ఇంకా వారి పరంపరలో వస్తున్న వాళ్ళు నడుపుతున్నారు. వారి కుమారుడు అనంతకృష్ణ గారు, వీరందరూ కూడా జగద్గురు ట్రస్ట్ను ముందుకు తీసుకువెళ్తున్నారు. అనేక పట్టణాలలో మాస్టర్ గారి యొక్క శిష్య బృందం ఎక్కడ బయటికేమి ఎక్స్పోజ్ కారు. వారు మెహదీపట్నంలో ఉన్నారు. ఆడపిల్లలు, స్త్రీలు, గృహిణులు, వాళ్ళు వేదం చదువుతారమ్మా. ఎంత స్వరయుక్తంగా చదువుతారో. వాళ్ళ నారాయణీయం అనేటువంటి యజ్ఞం చేస్తుంటే ఒక్కసారి నేను అలా స్థాణువునైపోయి ఆ స్వరయుక్తంగా వాళ్ళు చేస్తున్న యజ్ఞాన్ని చూస్తే ఏ పండితులు వేరు ముందు పనికొస్తారనిపించింది. అట్లా ఎంతోమందికి ప్రేరణనిచ్చి ఒక గొప్ప గురుస్థానంలో నిలబడ్డారు మాస్టర్ గారు. కేవలం మన భారతదేశంలోనే కాదమ్మా, ఖండాంతరాలలో కూడా మాస్టర్ గారి ఒక ఇది ఉంది. పశ్చిమ సమయం అక్కడ ఆ దేశాలకు వెళ్ళి మన భారతీయతను వాళ్ళకి పరిచయం చేసి భగవద్గీతకి, బైబిల్కి భాష్యం చెప్పి తెల్లవాళ్ళందరినీ కూడా అలా చతికిలబడేటట్లు చేసి ఎంతో లక్షల మంది ఫాలోయర్స్ మాస్టర్ గారు. మామూలు కాదు వారు. వారు కారణజన్ములు. వారి కుటుంబంలో అనేక మంది ఆ విధంగానే ఉన్నారు. మాస్టర్ గారు పుస్తకం మీద కేవలం నీకు కావాలి అంటే దాన్ని సపరేట్గా ఒక పుస్తకం మీద పరిశీలన చేసి దాని మీద డిస్కస్ చేయాలంటే సమయం మనకు సరిపోదు. కాబట్టి తొలి పరిచయంగా నీకు మాస్టర్ గారి గురించి విధంగా నేను పరిచయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భాగవత రహస్య ప్రకాశం కానీ, శంఖారావం, ఇంకా ఈకే మాస్టర్ గారు చేసినటువంటి సేవల పుస్తకం మీద, మాస్టర్ గారి గురించి ఇతరులు రాసినటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పురుషమేధం ఒకటి, పురాణ పురుషుడు ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్ గారిది. అలాగే రామాయణం మీద రాసినటువంటి ఒక పుస్తకం, పేర్లు నాకు సడన్గా, నాకు ఇప్పుడు నువ్వు సడన్గా అడిగావు కాబట్టి నాకు గుర్తు రావట్లేదు. ఇలా అనేక గ్రంథాలు ఉన్నాయి మాస్టర్ గారు. ఒకటంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటనేమిటి, ప్రతి వాక్యం కూడా చాలా, ఒక్కొక్క మాట మాస్టర్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని రియలైజేషన్ వైపుకి తీసుకెళ్తుంది, రిలాక్సేషన్ వైపుకి తీసుకువెళ్తుంది. అంత సింపుల్గా, అంత పెద్ద పుస్తకంలో ఉన్నటువంటి ఎస్సెన్స్ని ఒక వాక్యంలో మనకు చెప్పి మనల్ని మేలుకొలిపే స్థితికి తీసుకువెళ్ళగలుగుతుంది.